వెళ్ళిపోయింది. ఈ దెబ్బతో ఇక కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కానీ వాయనాడు ఉప ఎన్నికలో వాయనాడు ఆ అమ్మాయి వేరండి. వాయనాడు ప్రియాంక గాంధీకి ఉన్న చరిస్మా రాహుల్ గాంధీకి లేదు అసలు. ప్రియాంక గాంధీ ఈజ్ ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్, వెరీ వెరీ హంబుల్. అసలు ఒక రకంగా నాకు 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 కూడా ఇందిరాగాంధీ గుర్తొస్తుంది. సో హంబుల్, జనాల్లో కలవటం, అమ్మాయికి ఉన్న సింప్లిసిటీ, అంటే అది బట్టల్లో వీటిలో ఉన్న సింప్లిసిటీ, ఆ సాదాతనం బాడీ మూమెంట్ నుంచి ప్రతి దానిలోనూ ఉంటుంది ఆ అమ్మాయి, ఆ సాదాతనం ఉంది ఆవులు. అందుకని ఏంటంటే ప్రియాంక గాంధీ వేరు. ప్రియాంక గాంధీ వయనాడు, పైగా వయనాడులో రాహుల్ గాంధీ కూడా అక్కడి నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయేటప్పుడు మొహం మీద కొట్టినట్టు ఇవాళ రాజీనామా చాలా మర్యాదగా వాళ్ళని బుద్ధగించి, ఊరడించి, లాలించి, నా చెల్లెలు ఉంది, నేను 2 ఎంపీలు ఉంటారు మీకు, ఇట్లా మంచిగా మంచిగా చెప్పుకుని ఆయన తప్పుకున్నాడు. కాబట్టి వాళ్ళు హర్ట్ అవ్వాల రాజీనామా చేశాడని. అలాగే ఈమె కూడా ఆయన్ని మించినటువంటి చరిస్మా ఉన్న ఖచ్చితంగా రాహుల్ గాంధీకి అంతకంటే చాలా చరిస్మా ఉంది. మాట్లాడటం, జనంలో కలవటం సులువుగా చేతవు. అసలు నేను అనుకోవటం ఏంటంటే, అంటే అనకూడదేమో కానీ రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీని కనుక ముందు పెట్టి ఉంటే ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ బాగుండేది ఇంకా కొంచెం. ఇది మాత్రం నిజం. ఎందుకంటే ప్రియాంక గాంధీ మన సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ మీద అపారమైన ప్రేమ వల్లే కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. అంటే సార్ ఇక్కడ పాపరావు మీరు అన్నదంతా కరెక్టే, కానీ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ అండి. ఇప్పుడు అదే మీరు కాంగ్రెస్ వైఫల్యం చెందితే కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన జమ్మూ కాశ్మీర్లో పార్టీ అధికారంలోకి వచ్చింది మొన్నటి ఎన్నికల్లో. అది కాదు సార్, కాంగ్రెస్ మద్దతు ఇచ్చినట్టారు, కాంగ్రెస్ కి రావాలి కదా, కాంగ్రెస్ ఎవరికో మద్దతు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఇంకోటి జార్ఖండ్లో, ఇప్పుడు మహారాష్ట్రకి ప్యారలాల్గా ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ కూటమి ఆధ్వర్యంలో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. చెప్పారు కాంగ్రెస్ పార్టీ జేఎంఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అదే నేను ఇటు చెప్పారు, మీరు అటు చెప్తున్నారు. నేను కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్నాను, మీరు జేఎంఎం ఆధ్వర్యం అంటే మెజార్టీ సీట్ మెయిన్ పార్టీ అక్కడ. జేఎంఎం మెయిన్ పార్టీ, ఆయన అరెస్ట్ అయ్యాడు, ఆ సింపతి